Good morning, my dear students who are attending my news today for you and participating in the day-to-day discussion. దీని నిన్నటి రోజు డిస్కషన్లో మనకి వాట్ వాట్ ఈస్ డిప్రిసియేషన్, వాట్ ఈస్ ద నీడ్ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ అనే దానికి నిన్న మనం ఒక క్వశ్చన్ వేసుకున్నాము. అయితే ఆ క్వశ్చన్కి ఈరోజు 7 o'clockకి మనం ఎవ్రీడే 7 o'clock దానికి ఆన్సర్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా నా వెర్షన్ నేను చెప్తున్నాను. తర్వాత మీ వెర్షన్ కూడా కొంతమంది రాశారు, వెరీ గుడ్. తర్వాత ఏంటంటే ఇంకా కొంతమంది దీంట్లోకి ఈ డిస్కషన్లోకి వస్తే బాగుంది అనుకున్నాను. ఎందుకంటే దీని వల్ల మీరు మీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, నా ఐడియాస్ మీ ఐడియాస్ కలిస్తే మంచి అవుట్పుట్ వస్తుంది. రేపటి రోజున ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది, నాకంటే మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే అట్ ది టైమ్ యూ అటెండ్ an interview for a reputed organization, you can answer well and you will get the benefit out of it. సో కాబట్టి ఏంటంటే పార్టిసిపేషన్ పెంచడానికి మీ వంతు కూడా మీరు సహకరించండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మీతో పాటు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి మీరు కూడా దోహదపడతారని నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. ఓకే, కమింగ్ టు ది పాయింట్, డిప్రిసియేషన్. వాట్ ఈస్ డిప్రిసియేషన్? Depreciation is a method of reallocating the cost of a tangible asset or its useful lifespan of being in motion. అంటే ఏదైతే వర్కింగ్లో పెట్టుకున్నామో ఆ వర్కింగ్లో పెట్టుకున్న దాని యొక్క కాస్ట్ని అలొకేట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే డిప్రిసియేషన్ ఇస్ నథింగ్ బట్ అలొకేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మేడ్ టు ఎక్వైర్ ఎ ఫిక్స్డ్ అసెట్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇన్ ది ఆఫీస్. ఎందుకంటే మీకు దీంట్లో రెండు ఉంటాయి. మీకు ఒకటి నిన్న రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకున్నప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఇమ్మీడియట్గా మీకు సూన్ ఆఫ్టర్ రిసీవింగ్ ది సర్వీస్ ద అమౌంట్ విల్ బి పెయిడ్, దట్ విల్ ఎక్స్పైర్. కానీ ఒక ఎసెట్ కొనుక్కున్నప్పుడు ఎసెట్ యూస్ఫుల్ లైఫ్ ఎంత ఉంటుంది, 5 సంవత్సరాల 10 సంవత్సరాల ఎన్ని అవర్స్ పనిచేస్తుంది, ఎంత అవుట్పుట్ తీసుకొచ్చేస్తుంది, దాని మీద క్యాల్కులేషన్ ఉంటుంది. కాబట్టి అది కూడా మరి దాన్ని కూడా యూజ్ చేసుకుంటేనే మనకి ఇండైరెక్ట్గా ఇట్ విల్ హెల్ప్ ఏ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్. కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటేనే మనకి మన అవుట్పుట్ మనం తయారు చేసుకు వీ కెన్ రన్ ది బిజినెస్. కాబట్టి మరి ఆ కాస్ట్ను కూడా మనం ఎక్స్పెండిచర్లా మెయింటైన్ చేయాలి. ఆ కాస్ట్ను కూడా మనం దీంట్లోకి తీసుకురాకపోతే మనం ట్రూ రిజల్ట్ మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. అందుకని ఇట్ హ్యాస్ టు బి డిప్రిసియేటెడ్. డిప్రిషియేట్ చేస్తే మీకు ఖచ్చితంగా అంటే ఆఫ్టర్ సమ్ ఇయర్స్ తర్వాత దాని యూస్ఫుల్ లైఫ్ నిర్ణయించిన యూస్ఫుల్ లైఫ్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ బికమ్ జీరో, వర్కింగ్ కండిషన్ జీరోలోకి వెళ్ళిపోద్ది. మరి అటువంటిప్పుడు మనం వేరే మిషన్ కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి అందుకని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే డిప్రిసియేషన్ రూపంలో దాన్ని ఆ అమౌంట్ని మీరు ఖర్చు రాసుకుని మీ యొక్క బడ్జెట్ని తగ్గించుకోండి. ఆ అమౌంట్ మీరు పక్కన పెట్టుకోండి. అక్యుమిలేటెడ్ డిప్రిసియేషన్ అంటాం, లేకపోతే సింకింగ్ ఫండ్ మెథడో, ఇన్సూరెన్స్ పాలసీ మెథడో ఏదో ఒకటి చేస్తాం. లేకపోతే వీళ్ళు పుట్ సైడ్ ఆ డబ్బులు పక్కన పెట్టుకుని మనం దాని బిజినెస్లోనే వాడుకుంటూ ఉంటాం. ఆఫ్టర్ ది పీరియడ్ విల్ టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ ది బిజినెస్ అండ్ విల్ టేక్ ఏ న్యూ మిషన్. కాబట్టి ఏంటంటే డిప్రిసియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బిజినెస్ టు రెడ్యూస్ ద ట్యాక్స్ liability as well as to get the funds back to take another new one. For the business depreciate long-term assets for both tax and accounting purposes. The former affects the balance sheet of a business entity. లాంగ్-టర్మ్ అసెట్స్ డిప్రిషియేట్ చేస్తే డిప్రిషియేట్ అయిన తర్వాత ఉన్న వాల్యూ బ్యాలెన్స్ షీట్లో పడుతుంది. తర్వాత అండ్ ది లేటర్ ఎఫెక్ట్స్ ది నెట్ ఇన్కమ్ దట్ ది రిపోర్ట్. ఎలా ఉంటుంది, రెండు మీకు అకౌంటింగ్ పర్పస్, ట్యాక్స్ పర్పస్ రెండు ఉపయోగపడతాయి. జనరల్లీ ది కాస్ట్ ఈజ్ అలొకేటెడ్ as depreciation expenses among the periods in which the asset is expected to be used. ఎన్ని సంవత్సరాలు అయితే మనకు ఉపయోగపడుతుందో దాని అంచనా వేస్తాం. దాని ప్రకారం మనం ఎలొకేషన్ మెథడ్ని మనం నిర్ణయించుకుంటాం. దిస్ ఎక్స్పెన్స్ ఈజ్ రికగ్నైజ్డ్ బై బిజినెస్ ఫర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ ట్యాక్స్ పర్పస్. Methods of computing depreciation and the periods over which assets are depreciated may vary between asset types within the same business and may vary for tax purpose. అంటే రకరకాలుగా ఉంటుంది. మీరు ఏ అసెట్ మీద అయితే డిప్రిషియేట్ చేయాలనుకుంటున్నారో ఇట్ డిపెండ్స్ అపాన్ ద సర్కమ్స్టెన్సెస్. దాని యూస్ఫుల్ లైఫ్ ఉందా,
లేకపోతే ఎప్పటికప్పుడు తరుగుదలకు వస్తుందా మీకు? ఆయిల్ ఫార్మ్స్ కానీ, కోల్ ఫార్మ్స్ కానీ ఇవన్నీ మనకి తరుగుదలకు వస్తుందా? అంటే డిఫరెంట్ దానికి డిఫరెంట్ అంటే యూజ్‌ఫుల్ లైఫ్, తర్వాత లైఫ్ తక్కువగా ఉన్న దాన్ని ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఇవన్నీ కూడా దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి మనం. దీస్ మే బి స్పెసిఫైడ్ బై లా ఆర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ విచ్ మే వేరీ బై కంట్రీ. అంటే అన్ని వరల్డ్ మొత్తం ఒకే రకంగా ఉండదు. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. దేర్ ఆర్ సెవెరల్ స్టాండర్డ్ మెథడ్స్ ఆఫ్ కంప్యూటింగ్ డిప్రిసియేషన్ ఎక్స్‌పెన్సెస్ ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ పర్సెంటేజ్ అన్నా, స్ట్రెయిట్ లైన్ మెథడ్ అన్నా అండ్ డిక్లైన్ బ్యాలెన్స్ మెథడ్. డిప్రిసియేషన్ ఎక్స్‌పెన్సెస్ జనరల్లీ బిగిన్స్ వెన్ ది అసెట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ సర్వీస్. మనం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీరు ఎప్పుడైతే దాన్ని కొన్నారో, కొని వాడుకలోకి ఉపయోగించుకోవడానికి మొదలుపెట్టిన రోజు నుంచి మీకు దాని డిప్రిసియేషన్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. దానికి అంటే వర్కింగ్‌లో పెట్టాం కాబట్టి దానికి తరుగుదల అవన్నీ అప్పటి నుంచే మనం మొదలుపెట్టుకోవాలి. సో జనరల్లీ బిగిన్స్ వెన్ ది అసెట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ సర్వీస్. అకౌంటింగ్ కాన్సెప్ట్ ఇన్ డిటర్మినింగ్ ది ప్రాఫిట్స్ అంటే నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ది యాక్టివిటీ, ది రెసీట్స్ ఫ్రమ్ ది యాక్టివిటీ మస్ట్ బి రెడ్యూస్డ్ బై అప్రాప్రియేట్ కాస్ట్. అన్ని ఇప్పుడు కొన్ని సర్వీసెస్కి ఇచ్చిన కాస్ట్లు ఆటోమేటిక్గా మనకు వస్తాయి, కానీ దీనికి కాస్ట్ కూడా తీసుకోకపోతే ఒరిజినల్గా ఆ మిషన్ ఉపయోగించుకుంటేనే కదా. ఇప్పుడు ఒక ఎంప్లాయీ పనిచేసి అతని సర్వీస్ని మనం క్యాల్కులేట్ చేసాం, ఆ సర్వీస్కి ఒక వాల్యూ కట్టాం, వాల్యూ కట్టే సర్వీస్కి ఇచ్చాం. మరి ఇది కూడా సర్వీస్ కదా, ద మిషన్ ఈజ్ గివింగ్ సర్వీస్. మరి ఆ సర్వీస్కి మూల్యం కట్టకపోతే మీకు నిజమైన లాభం కాదది. ఎందుకంటే మీకు ఖర్చు తక్కువగా అనిపిస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే మీరు లాభాన్ని నిర్ణయించడంలో తప్పు చేస్తారు. నిజంగా వస్తే ఎక్కువ మార్జిన్ ఉన్నట్టు ఉంటుంది, కానీ యాక్చువల్‌గా లెక్కేసుకుంటే తక్కువ ఉంటుంది. సో వన్ సచ్ కాస్ట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ అసెట్ యూజ్డ్ బై నాట్ ఇమ్మీడియేట్‌లీ కన్జ్యూమ్డ్ ఇన్ ది యాక్టివిటీ. ఏది అసెట్ యొక్క కాస్ట్ ఏదైతే అవుట్‌ఫ్లో ఆఫ్ మనీ ఉందో అది ఇమ్మీడియేట్‌గా దాన్ని కన్జ్యూమ్ కావట్లేదు అక్కడ. కొంత పీరియడ్ తీసుకుంటుంది కాబట్టి వన్ సచ్ కాస్ట్ ఈస్ the cost of asset used but not immediately consumed in the activity. Such a cost so allocated in a given period is equal to the reduction in the value of placed on the asset, which is initially equal to the amount paid for asset and subsequently may or may not be related to the amount expected received upon its disposal. అయితే కాస్ట్ ఎలా ఉంటుందంటే మీరు మామూలుగా ఇది మొత్తం వాడుకున్న ఒక 10 years ఉంది, 10 years తర్వాత దీని రెసిడ్యూల్ వాల్యూ ఎలా, స్క్రాప్ వాల్యూ ఎంత ఉంది లెక్కేసుకుంటే ఇది అంటే ఈ వాల్యూ మనం దీన్ని పొందాలి. అంటే మీ క్యాల్కులేషన్ ప్రకారం ఒక్కోసారి ఈక్వల్‌గా ఉంటుంది, ఉండకపోవడం ఉంటుంది. అది కాదు ఇక్కడ లెక్క. తర్వాత డిప్రిసియేషన్ ఇన్ ఎనీ మెథడ్ ఆఫ్ అలొకేటింగ్ సచ్ నెట్ కాస్ట్ టు దీస్ పీరియడ్స్ ఇన్ విచ్ ది ఆర్గనైజేషన్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు బెనిఫిట్ ఫ్రమ్ యూజ్ ఆఫ్ ది అసెట్. మీరు ఏ మెథడ్ అయినా అప్లై చేయండి, కానీ మీ ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఆ అసెట్‌కి పెట్టిన ఖర్చుని తీసుకునెళ్ళి మనం మన లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేసి అంతమందం బెనిఫిట్ మనం ట్యాక్స్ లయబిలిటీలో బెనిఫిట్ పొందడమే కాకుండా ఏదైతే దాన్ని ఖర్చు అయితే రాసామో ఆ ఖర్చు మందం ది అక్యుములేటెడ్ థింగ్ షుడ్ బి యూటిలైజ్డ్ టు పర్చేజ్ ఎ న్యూ అసెట్ ఇన్ ప్లేస్ ఆఫ్ దట్. అది దాని ఉద్దేశం. అది ది అసెట్ ఈజ్ సో రిఫర్డ్ టు యాజ్ డిప్రిసియబుల్ అసెట్. Depreciation is technically a method of allocation, not valuation given to determines the value placed on the value. అంటే బ్యాలెన్స్ షీట్లో మనం డిమినిషింగ్ మెథడ్ కానీ తర్వాత ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కానీ తీసిన వాల్యూ ఒకటి వేస్తాం మనం బ్యాలెన్స్ షీట్లో ఎప్పుడు ఆ వాల్యూ కనిపిస్తుంది, కానీ ఆ వాల్యూ అది మీకు ఎగ్జాక్ట్గా ఉంటుందని. డిప్రిసియేషన్ ఇస్ టెక్నికలీ మెథడ్ అలొకేషన్ నాట్ వాల్యుయేషన్. అంటే మీరు మెథడ్ చేసిన ప్రకారం మీకు ఆ వాల్యుయేషన్ కనిపిస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా అదే వాల్యూ ఉంటుందనేది ఏమీ లేదు. బ్యాలెన్స్ షీట్లో ఉన్నంత మాత్రం అదేం లేదు. అసలు ఎందుకు ఈ డిప్రిసియేషన్ వస్తుంది? వాట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్? వేర్ అండ్ టేర్ అంటే వాడుకలో. ఎనీ అసెట్ విల్ గ్రాడ్యువల్లీ బ్రేక్ డౌన్ ఓవర్ ఏ సర్టన్ పీరియడ్ యూసేజ్ పీరియడ్ యాజ్ పార్ట్స్ వేర్ అవుట్ అండ్ నీడ్ టు బి రీప్లేస్డ్. అంటే వాడుకలో వాడుతూ ఉంటే మధ్య మధ్యలో కూడా మనం రీప్లేస్ చేస్తూ ఉంటాం అన్నారా. అయినా కూడా దాన్ని పూర్తిగా అరిగిపోయిన పొజిషన్లో ఉంటుంది. మనం ఎంతైతే లైఫ్ ఉంటుకుంటున్నా ఆ లైఫ్ వరకు దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన వర్కింగ్ కండిషన్లో పెట్టుకోవడానికి. పెరిషబిలిటీ సమ్ అసెట్స్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ లైఫ్ స్పాన్. కొన్ని వాటికి తొందరగా ఖరాబ్ అయ్యే పొజిషన్లు ఉంటాయి, పెరిషబిలిటీ. తర్వాత యూసేజ్ రైట్స్ అంటే ఎంతకాలం వాడుకుంటామో ఆ రైట్. తర్వాత న్యాచురల్ రిసోర్స్ యూసేజ్ అంటే మీకు కోల్ మైన్స్ కానీ తర్వాత అదర్ మైన్స్ కానీ న్యాచురల్ రిసోర్సెస్
తర్వాత ఆయిల్ రిఫైనరీస్ ఇవన్నీ. ఇన్ఎఫిషియన్సీ అండ్ అబ్సల్యూట్ అంటే ఇక పనికిరాని తనం. అబ్సల్యూట్స్ అంటే ఇంకా పనికిరాదు, ఇక అవుట్డేటెడ్ అయిపోవడం ఏదైనా కానివ్వండి, ఇంకా పనికి రాకుండా పోతుంది, అది స్క్రాప్లో అమ్ముకోవాల్సిందే. ఇన్ఎఫిషియన్సీ పనికిరానితనం, అది రెండు మీకు అర్థం అవుతాయి. ఈ కారణాల వల్ల డిప్రిసియేషన్ అనేది మనకి వస్తుంది. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ డిప్రిసియేషన్? మీరు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏమి ఉండాలి? ది కాస్ట్ ఆఫ్ ది అసెట్, ది ఎస్టిమేటెడ్ సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ది సాల్వేజ్ వాల్యూ అంటే స్క్రాప్ వాల్యూ. తర్వాత ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ అంటే ఎన్ని సంవత్సరాలు ఇది మనకు వర్కింగ్ కండిషన్లో ఉంటుంది, అంటే మనం దీని మీద వర్క్ చేసుకోగలుగుతాం. తర్వాత అబ్సల్యూట్ షుడ్ బి కన్సిడర్డ్ వెన్ డిటర్మినింగ్ అన్ అసెట్స్ యూస్ఫుల్ లైఫ్ అండ్ విల్ ఎఫెక్ట్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్. ఖచ్చితంగా దాని పనికిరాని తనం ఎప్పుడు వస్తుంది, ఖచ్చితంగా అది మనం దాని మీద అనుభవం ఉంటుంది కాబట్టి మనం వీ కెన్ క్యాల్కులేట్ దట్ అబ్సల్యూట్స్. ఎందుకంటే దీనికి డిప్రిసియేషన్ క్యాల్కులేషన్లో దీనికి పనికి వస్తుంది మీకు. తర్వాత టైప్స్ ఆఫ్ మరి ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలనుకుంటే దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ మెథడ్స్ ఏమున్నాయి? ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ ది అసెట్ డిప్రిసియేషన్ ఈస్ క్యాల్కులేటెడ్ as certain fixed percentage of original cost of the asset. అంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ రెసిడ్యూల్ వాల్యూ అంటే స్క్రాప్ వాల్యూ తీసేసి ఆ ఉన్న మొత్తంలో డివైడెడ్ బై ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది డివైడెడ్ బై దట్, అప్పుడు వచ్చేది ఎవరి ఇయర్ ఫిక్స్డ్గా అంతే అమౌంట్ తీస్తుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారు, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటారు. దానికి ఎలా అంటే యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ మైనస్ రెసిడ్యూల్ వాల్యూ బై యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ అసెట్. అంటే మనకి దానికి స్క్రాప్ వాల్యూ ఎంత వస్తుంది తీసేసుకున్న తర్వాత యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు, అప్పుడు మనకు ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ మనం ఫిక్స్డ్గా తీసేస్తాం. ద రెసిడ్యూల్ వాల్యూ ఇన్ అసెట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ అమౌంట్ దట్ అన్ అసెట్ ఓనర్ వుడ్ ఎర్న్ బై డిస్పోజింగ్ ఆఫ్ ది అసెట్. ఎస్టిమేటెడ్ ఈ రెసిడ్యూల్ వాల్యూ ఏంటంటే ఇంతకు పోతుందని అనుకుంటాడు, అంతకంటే 10 రూపాయలు ఎక్కువకు పోవచ్చు తక్కువకు పోవచ్చు, అది ఆయన ఎస్టిమేషన్. అది అట్లనే డిస్పోజల్కి చేయడానికి ఏదైనా బ్రోకరేజ్ ఇవ్వాల్సి వస్తుంది, అది కూడా మనం లెక్కేసుకోవాలి. గుట్టిగా మనం అమ్మలేము, ఎవరికైనా చెప్పి అందించాలి, అప్పుడు మరి వాడుకోవడం 4 రూపాయలు ఇవ్వాలి కదా. రెసిడ్యువల్ అంటే స్క్రాప్ వాల్యూ ప్లస్ డిస్పోజబుల్ కాస్ట్ రెండు కలుపుకొని కాస్ట్లో తీసేయాలి. విత్ రెసిడ్యువల్ వాల్యూ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ది అసెట్ హ్యాస్ రీచ్డ్ ది ఎండ్ ఆఫ్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటి, ఇక ఇది పనికిరాదు, ఇది తుక్కుగా అమ్ముకోవాల్సిందని ఒక నిర్ణయానికి మనం యజమాని వచ్చేస్తాడు. The residual value of an asset is an estimated amount that an asset's owner would earn by disposing of the asset. అంటే స్క్రాప్ వాల్యూని ఎలా లెక్కేస్తారు, ఇది రేపొద్దున్న ఈ 10 సంవత్సరాల తర్వాత దీన్ని తుక్కుగా అమ్మితే స్క్రాప్గా అమ్మితే నాకు ఈ 10,000 వస్తాయి. మరి ఈ అమ్మడానికి ఎవరికైనా కాస్ట్ ఇవ్వాలంటే అది కూడా విత్ రెసిడ్యూల్ వాల్యూ ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ ది అసెట్ హ్యాస్ రీచ్డ్ ది ఎండ్ ఆఫ్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్. అంటే కంప్లీట్ దీన్ని వచ్చేసింది, ఇక దీనికి ఇంకా పనికిరాని ధనంగా వచ్చేసింది. రెండోది డిమినిషింగ్ వాల్యూ మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ అంటారు. అండర్ దిస్ మెథడ్ డిప్రిసియేషన్ ఇస్ చార్జ్డ్ అట్ సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ అండ్ సబ్సిక్వెంట్లీ ఆన్ ఓపెనింగ్ రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ఎవరీ ఇయర్. అంటే దీన్ని ఎట్లా లెక్కేస్తాం? ఇప్పుడు సపోజ్ ₹1,00,000 మిషన్ ఉందనుకోండి, 15% క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే 15,000. అంటే ఫస్ట్ ఇయర్లో 15,000 క్లెయిమ్ చేస్తామండి అన్నారా. తర్వాత 15,000 తీసేస్తే ఎంత వచ్చింది? రిటర్న్ డౌన్ వాల్యూ అంటే రైట్ ఆఫ్ చేసిన వాల్యూని తీసేస్తే 15,000 తీస్తే 85,000 ఉంటుంది. 85,000 మీద 15%, అటు ఇట్ విల్ కమ్ లెస్ దాన్ 15,000, అంతే కదా. కాబట్టి ఏంటంటే 8,000ని 12.5 అట్లా వస్తుంది. అంటే అక్కడ ఇంకా అలా తగ్గుతూ ఉంటుంది, లాస్ట్కి వచ్చేప్పటికి ఇంకా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో పై మెథడ్లో మాత్రం ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది, ఎప్పుడు కూడా మార్కులు ఎండ్ వరకు సేమ్ ఉంటుంది అది నారా. అది తర్వాత అది మీరు ఏదైతే తగ్గించుకుంటూ పోతున్నారు కదా, తగ్గించిన అమౌంట్ ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ అవుతుంది. అమౌంట్ తగ్గిన తర్వాత ఉన్నదే బ్యాలెన్స్ షీట్లో పడుతుంది. ఎందుకంటే ఇది అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, మీకు క్లోజింగ్ ఎంట్రీస్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ గుర్తుంది కదా మీకు, అదే మీకు అది పడుతుంది. తర్వాత సింకింగ్ ఫండ్ మెథడ్ ఏంటంటే సింకింగ్ ఫండ్ మెథడ్ ఈజ్ ఎ టెక్నిక్ ఫర్ డిప్రిసియేటింగ్ అన్ అసెట్ ఇన్ బుక్ కీపింగ్ రికార్డ్స్ వైల్ జనరేటింగ్ మనీ టు పర్చేజ్ రీప్లేస్మెంట్ ఫర్ ది అసెట్ వెన్ ఇట్ రీచెస్ ది ఎండ్ ఆఫ్ యూజ్ఫుల్ లైఫ్. ఏదైతే ఇక పనికిరాని తనానికి వచ్చింది, నేను ఇది వాడుకోలేము అనుకున్న రోజుకి మనకు డబ్బులు కావాలి కాబట్టి ఈ డబ్బుల్ని మనం ఏదో లాభ నష్టాల్లో కలిపేసినంత మాత్రాన ఈ డబ్బులు పక్కన ఉంచడం జరగదు. అందుకని ఏంటంటే ఏదో ఒక ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రోజుకి ఆ డబ్బులు వచ్చేటట్టు
చేసుకుంటే మిగతాది ఏదైనా ఇంకా ఆ రోజుకి రేట్ ఫ్లక్చువేషన్ ఉంటే కొత్త అసెట్‌కి మనం ఏమైనా డబ్బులు కలుపుతాం. Under the sinking fund method, the business sets aside an amount of money to invest annually. అంటే ప్రతి సంవత్సరం ఒక అమౌంట్‌ని తీసి పక్కన పెడతాం. అది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. సో దట్ ది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఇన్ ద ఫండ్ విల్ బి ఎనఫ్ టు రీప్లేస్ ది అసెట్. అంటే వడ్డీతో పాటు మనకు వస్తుంది కాబట్టి ఎన్ని సంవత్సరాల తర్వాత కొత్త మిషన్ కొనాలో తెలుసు కాబట్టి అన్ని సంవత్సరాల వరకు దాన్ని ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. ఆ రోజుకి మనకు మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది. దాంతోటి కొత్త మిషనరీ రాదు. అంటే మనకి ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాం మనం. ఇంత డబ్బులు అవుతాయని. దాదాపు సరిపోతాయి. ఒకవేళ సరిపోకపోతే 10 వారం పడతాయి. అది సింకింగ్ ఫండ్ మెథడ్. ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్. ఇట్లా కాకుండా ఏంటంటే అదేమో మన ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. ఇదేంటంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం మనం. ఇన్ దిస్ మెథడ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ పర్చేసింగ్ సెక్యూరిటీస్ అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈస్ పర్చేజ్డ్ ఫర్ అన్ అమౌంట్ ఈక్వల్ టు ది కాస్ట్ ఆఫ్ రీప్లేస్‌మెంట్ ఆఫ్ అసెట్. అంటే మనం రేపొద్దున్న మిషన్ కొనుక్కోవడానికి ఎంత అయితే డబ్బులు అవుతాయో ఆ డబ్బులు ఇన్సూరెన్స్ పాలసీకి తీసుకుంటాం. The insurance company agrees to pay a lump sum in return for a sum known as a premium to be paid at the beginning of every year. అంటే మాకు ఇన్ని డబ్బులు కావాలంటే వాళ్ళు ప్రీమియం లెక్కేస్తారు. అంటే ప్రీమియం ప్లస్ ద మెచ్యూరిటీ ఇంట్రెస్ట్ కూడా లెక్క. కాబట్టి అంటే సంవత్సరానికి ఇంత కట్టాలంటారు. మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకుంటా పోతాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ది పాలసీ అండ్ ది ఎండ్ ఆఫ్ ది మెచ్యూరిటీ ద అమౌంట్ can be withdrawn. Then with that amount we can purchase a new asset. Under this method, it is not only provides funds for the replacement, but also provides security to the asset. ఏంటంటే మధ్యలో ఏదైనా తగలబడిపోవడం కానీ లేకపోతే డ్యామేజ్ అయిపోవడం కానీ అనుకోకుండా లేకపోతే ఏదన్నా థెఫ్ట్ అవ్వడం దాన్ని జరిగితే కూడా ఆ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది మీకు. అది గుర్తు అదొకటే. ఎందుకంటే మనకి రేపొద్దున రీప్లేస్మెంట్‌కి తగిన డబ్బులు రావడమే కాకుండా ఇది కూడా మనకి security method కూడా పనికొస్తుంది. When the policy is taken, the asset is secured against any loss. The system is applicable to costly wasting assets. The asset account remains at the original cost. అలాగే దానికి ఒరిజినల్ కాస్ట్లో అది ముంచేస్తాం. రివాల్యుయేషన్ మెథడ్ తర్వాత ది లాస్ ఆన్ రివాల్యుయేషన్ is debited to profit and loss account or depreciation account and credited to asset account. This method is used for small items like livestock, loose tools and package. Revaluation method అంటే మనకి ఎవరి ఇయర్ ఇప్పుడు ఈ ఉన్న స్టాక్స్‌కి అంత వాల్యూ ఉంటుంది. అదే డిప్రిసియేషన్ అట్లా. అన్నారా? డిప్లీషన్ మెథడ్. డిప్లీషన్ ఈజ్ ఎ పీరియాడిక్ చార్జ్ టు ఎక్స్‌పెన్స్ ఫర్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే మైన్స్ కానీ తర్వాత ఆయిల్ రిఫైనరీస్ కానీ మనం మనం తోడుకునే కొలది ఏమైపోద్ది? అదేమో మైన్ తవ్వుకుంటే కొలది తగ్గి ఎగ్జాస్ట్ అయిపోద్ది. సో దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ కంపెనీ హ్యాస్ రికార్డెడ్ అన్ అసెట్ ఫర్ సచ్ ఐటమ్స్ ఆఫ్ as oil reserves, coal deposits or gravel pits. The calculation of depletion involves these steps charge depletion based on units of usage. ఎన్ని యూనిట్స్ వస్తుందో దాని ప్రకారం ఈ డిప్లేషన్. ఇది కూడా అంటే ఇన్ని రకరకాల మెథడ్స్ తోటి మనం రేపటి రోజున ఇబ్బంది పడకుండా అటు ట్యాక్స్ గణనీయంగా తగ్గించుకోవడానికి ఒక మెథడ్ అవుతుంది. రెండోది ఏంటంటే ఆ డబ్బుల్ని రేపటి రోజున మళ్ళీ రీప్లేస్మెంట్కి వాడుకోవడానికి కూడా పనికొస్తుంది. మెషిన్ అవర్ రేట్ మెథడ్. Under this method, hourly rate of depreciation is calculated. The cost of the asset less residual value and scrap value is divided by the estimated working hours. ఎన్ని గంటలు పనిచేస్తుంది, ఎన్ని సంవత్సరాలు కాదు, ఎన్ని గంటలు పనిచేస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే ది యాక్చువల్ డిప్రిసియేట్ ఫర్ ఎనీ గివెన్ పీరియడ్ డిపెండ్స్ అపాన్ ది వర్కింగ్ అవర్స్ డ్యూరింగ్ దట్ ఇయర్. అంటే దాంట్లో ఎన్ని గంటలు పనిచేస్తుంది, ఎన్ని గంటలు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ప్రతి యూనిట్కి మనకి కాస్ట్ ఒకటి కనపడిపోతుంది. దాన్ని మనం డిప్రిసియేషన్ స్థానంలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకుంటాం. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ డిప్రిసియేషన్. అన్నారా? కాబట్టి ఏంటంటే మీకు తోచిన విధంగా, మీకు అర్థమైన విధంగా, మీకు గుర్తున్న విధంగా మీరు ఆన్సర్స్ని కామెంట్లో రాయండి. తర్వాత దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మనం డిస్కషన్లో మాట్లాడుకుందాం. రేపటి రోజుకి కూడా కంటెంట్ ఉంది. రేపటి రోజు కంటెంట్ కూడా ప్రిపేర్ కాండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Please kindly share with your friends to increase the participation in this discussion. Thank you very much. Good night.